ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. గత 8 సంవత్సరాల నుంచి తండ్రి ఈ టీవీ పరిచర్య చేస్తున్నాను. ఆయన అనేక మంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. అనేక మంది ఎవరో చెప్పలేని సంగతులు చెప్పి వాక్యం మాత్రమే మీరు మాట్లాడుతున్నారని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు తండ్రి. ఇంతకాలం తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి, ప్రభా మరి మీరు చెప్పినది కరెక్ట్ కాదు అని మాట్లాడారు తండ్రి. ప్రతి లేఖనము కూడా తండ్రి రెఫరెన్స్లతో సహా వివరిస్తూ ఉన్నాం కనుక నాయన, ఈ ప్రసంగాన్ని వివరిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ సత్యమును గ్రహించడానికి ఈ ప్రసంగం సహాయపడలే చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 16వ వచనంలో నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినని మాట్లాడుతున్నాడు. పౌలు గారి గురించి మనకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా నిజమే మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్లుగానే బోధించేవాడు. అగ్రిపరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అలాగనే వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన చావుకన్నా సిద్ధపడ్డాడు కానీ సత్యాన్ని ప్రకటించడం మానలేదు పౌలు గారు. అటువంటిది గలతీ సంఘంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బాధపడుతున్నాడు. నిజం మాట్లాడినందుకు పౌలు గారిని శత్రువుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సన్నతి కరెక్ట్ కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు, నూతన నిబంధన ప్రకారంగా మనం జీవించాలని చెప్పినందుకు వారందరూ కూడా పౌలు గారి వ్యతిరేకపడి చేశారు. అయితే అప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఆనాడు పౌలు గారు నిజం మాట్లాడినందుకు అక్కడ ఉన్న వారికి శత్రువు అయిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజం మాట్లాడినందుకు ప్రధాన యాజకులకి, శాస్త్రులు అందరికీ కూడా శత్రువు అయిపోయాడండి ఆయన. ఈవేళ నిజం మాట్లాడుతున్నటువంటి వాడు శత్రువు అయిపోతున్నాడు. ఈవేళ అబద్ధాలు, కల్పనా కథలు చెప్తున్నటువంటి వాళ్ళు ఈవేళ దేవుళ్ళు, దేవతలుగా పిలువబడుతున్నారు ఈవేళ సమాజంలో. గత 8 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నేను టీవీలో మాట్లాడుతూ ఉన్నాను. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పినట్లుగా ఎవ్వరూ కూడా చెప్పట్లేదు, సత్యవాక్యాన్ని మీరు సరిగా బోధిస్తున్నారు, మీ వాక్యాలు మాకు ఆదరణ కలుగజేస్తారని చెప్పి అనేక మంది అప్రిషియేట్ చేసిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా డిసప్పాయింట్ చేసిన వాళ్ళు కలపలేదు 8 సంవత్సరాల్లో. అయితే నిన్న ఒక ఆయన మాట్లాడి వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతూ, మీరు విగ్రహారాధన చేయొద్దని చెప్పి అంటున్నారు, మీరు మరియంబం పెట్టుకోవద్దని చెప్పి అంటున్నారు, విగ్రహాలకు మీరు పూజ చేయకూడదు అంటున్నారు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను చెప్పాను, ఏమని చెప్పాను అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే 4వ వచనంలో, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే క్రొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందుకని మాట్లాడుతున్న పౌలు ఇక్కడ. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొత్తు? మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము,
అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించు. దేవుడు విగ్రహాల రూపంలో మందిరంలో ఉంటానని చెప్పలేదు, కానీ మన హృదయాల్లో ఉంటానని చెప్పాడు దేవుడు. అందుకే నీ హృదయమే ఆలయమైనదని, నీ హృదయంలో నేను ఉంటానని మీరు ఎరుగని మాట్లాడుతున్నాడు. నేను వారిలో సంచరించును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలు ఎందుని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు దేవుడు. ఇంకా యోహాను సువార్త 4:24 చూసినట్లయితే, దేవుడు ఆత్మ అయినాడు గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని చెప్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు శరీరంతో లేడండి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు శరీరంతో ఉన్నాడు, నిజమే అది. కానీ ఇప్పుడు శరీరంతో లేడండి, ఆ రూపంలో ఆయన లేడండి ఆయన. కనుక ఇప్పుడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. ఇది మనం అందరము తెలుసుకోవాలి. కనుక పైన ఆకాశం మంది కానీ కింద భూమి మీద కానీ దేని రూపాన్ని మీరు చేసుకోవద్దన్నందుకు ఆయన కోపం వచ్చిందని ఆయన. మీరు కరుణామేడి సినిమా చూసారా అని మాట్లాడుతున్నాడండి. అంటే నిజం నేను మాట్లాడినందుకు ఆయనకు బాధ వచ్చేస్తుంది ఆయనకి. ఇంకా తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాయంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు మాత్రమే కాదండి, ఖండించాలి. తప్పు జరుగుతున్నప్పుడు ఖండించాలి. మనం కరెక్ట్ రూట్లో వెళ్ళినప్పుడు మనం ఖండించాలి. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైందని చెప్పి పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కానప్పుడు, తెలిసిన వారు ఈ రూట్లో వెళ్తే నువ్వు వెళ్ళలేవని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోగా ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు. ఆయన ఫోన్ చేసి ఆయనే మాట్లాడుతున్నాడు, కానీ నన్ను మాట్లాడినవటం లేదండి. ఆయనే మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వటం లేదండి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, మీకు ఏదైనా ఒక ప్రశ్న ఉన్నప్పుడు, ఆ ప్రశ్నను మీరు వేసినప్పుడు దానికి నేను సమాధానం పూర్తిగా చెప్పే వరకు వినాలి, మధ్యలో మాట్లాడకూడదు. అప్పుడు నేను చెప్పిన సమాధానం మీకు సరిగా లేనప్పుడు, నేను చెప్పిన సమాధానం వాక్యానుసారంగా కాదన్నప్పుడు అప్పుడు మాట్లాడాలి. మరలా ఫోన్ చేసేసి మాట్లాడేసుకుంటే, మీరే వరుసగా మాట్లాడేస్తుంటే ఇంకా సమాధానం చెప్తున్నా కూడా వినకపోతే మీకు ఎలాగ అర్థమవుతుంది? మీకు ఈ సువార్త నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే, మీ ఆత్మలను నరకంలో నుండి బయటకు లాగి ఆ నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళటానికి సత్యమును ప్రకటిస్తున్నాం. మేము గత 8 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్న ఈ సువార్త. ఈ 8 సంవత్సరాల నుంచి సువార్తను ప్రకటిస్తూ ఉంటే కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ 8 సంవత్సరాల్లో వెస్ట్ గోదావరిలో క్రీస్తు సంఘ సభ్యుడు ఒకతను మాత్రం ₹1000 పంపించాడు నాకు, అంతే. ఒకే 8 సంవత్సరాల్లో ₹1000 పంపించాడు, అంతే. ప్రసంగం విన్న తర్వాత ఈ 8 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ కూడా చూసినటువంటి వారు ₹1 కూడా నాకు పంపించలేదండి. కనుక విగ్రహాలని పూజించకూడదు అన్నందుకు ఆయనకు బాధ వచ్చేస్తుంది. ఇంకొకటి చెప్తున్నాడు, ధనాపేక్ష కలిగి ఉండకూడదని చెప్పారు కదా మీరు ఆ స్క్రోలింగ్లో మీరు అకౌంట్ నెంబర్లు గట్టి ఎందుకు ఇస్తున్నారు? మీరు అంత ధనాపేక్ష ఉంటే సువార్త మానేసి పని చేసుకోమని చెప్తున్నాడండి ఆయన. నాకు ధనాపేక్ష ఉంటే ప్రతిరోజు కూడా ఇంత వ్యయ పెట్టుకుని, ఒక కెమెరా కొనుక్కొని, ఒక ల్యాప్టాప్ కొనుక్కొని, నెట్ వేయించుకొని ప్రతిరోజు ఉదయం టీవీలో ఎందుకు బోధిస్తాం మేము? ధనాపేక్ష నాకు ఉంటేనే. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇంతవరకు ఏ సువార్తకుడు పడలేని శ్రమలు పడి మేము మా కుటుంబము సువార్తకు అంకితం చేసుకుని అనేక మంది సహోదరుల వల్ల ఆటంకాలు ఎదురైనా కూడా ఈవేళ నిలబడి ఈవేళ సువార్తను ప్రకటిస్తున్నాం అంటే దేవుని కృపను బట్టి ప్రకటిస్తున్నాం ఈవేళ సువార్తను. ఇప్పుడు మేము చెప్పింది వాక్యానుసారంగా రెఫరెన్స్తో సహా నేను చెప్తున్నాను నేను. సరే, కొన్ని విగ్రహాలను ఆరాధించవచ్చు, పూజించవచ్చు అని చెప్పి నువ్వు వాక్యం చూపించమంటే నేను వెస్ట్ గోదావరి వెళ్తే అక్కడ చెప్తున్నట్టు. కొన్ని లైన్లో ఉంటే నువ్వు చూసి చెప్పుకొని ఆ విగ్రహాలకు ఆరాధించమని చెప్పి దేవుడు ఎక్కడో చెప్పాడా? కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ చెప్తే ఆయన అసలు ఏమి వింటూ లేదండి, కోప్పడిపోతున్నాడు వేళ. నేను వాక్యాన్ని ఎందుకు చెప్తాం? మీరందరూ కూడా రక్షించబడాలని, సత్యం తెలుసుకోవాలని, నిత్య జీవానికి వెళ్ళాలని, నరకం చాలా భయంకరమైందని అనేకమైన సత్యమైన సంగతులు మీకు నేను బోధిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే 1800 పైన ప్రసంగాలు ఉన్నాయి, మీరు చూడండి. మీరు మేమే అనేక మందికి ఇంకా ఎవరైనా సరే ఆపదలు ఉంటే మేమే పరిగెత్తుకెళ్ళి మేము పంచిపెట్టడం తప్ప ఒకరిని మేము ఆశించాం. మేము ఒకవేళ ఎవరైనా కనుక సేవకు సహకరిస్తే అది దీవెన నీకు వస్తుంది, కానీ నాకు రా దీవెన. అది కనీసం జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం ఒక దైవజనుతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా సరే
మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుంటే నువ్వేనా, ఇంకెవరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు అన్నందుకు ఏం జరిగింది? నేల నెరవిడిచి వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా మింగివేసింది. సొంత మిరియాం తిరుగుబాటు చేసినందుకు కుష్ఠవ్యాధి వచ్చేసింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని, సత్యం ప్రకటిస్తున్నటువంటి వారిని ప్రోత్సహించాలి. లేకపోతే నీకు ఇష్టమైతే విను, లేకపోతే మానేయి. నీ ఆత్మను కాపాడటం కొరకే లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్న వేళ మేము నాశనకరమైన మార్గంలో వెళ్ళిపోయేవాళ్ళు అనేక మంది, విశాలమైన మార్గంలో వెళ్ళిపోయేవాళ్ళు అనేక మంది, ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు కొంతమందే. ఈ సువార్త యొక్క శక్తి ఏంటో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఇప్పుడు మీకు తెలియదు. మీకు మరణించిన తర్వాత తెలుస్తుంది. మీకు ఆ నరకం ఎంత భయంకరమైందో దేవుడు తెలియజేశారు కనుక మా సువార్త ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదండి. మా బాధ దేవుడు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని కనుక ప్రకటిస్తున్నాం. మీ వేళ ధనాపేక్ష, మాకు ధనాపేక్ష ఉంటే మేము ఎలా ఉండం? మేము కోట్లు సంపాదించుకుంది వేళ, కోట్లు సంపాదించుకున్నారు వేళ సువార్త పేరు చెప్పి అబద్ధ బోధలు చేసి వేళ. కనుక ఈవేళ నిజాన్ని ప్రకటిస్తున్నందుకు ఇక్కడ పౌలు గలతీయుల సంఘాలు ఎలాగైతే ఎదుర్కొన్నాడో ఈవేళ మేము కూడా, నేను మీతో నిజమాడినందుకు శత్రువునైతే మాట్లాడుతున్నాడు. ఈవేళ సత్యాన్ని ప్రకటిస్తున్నందుకు ఆయనకి నేను శత్రువుని అయిపోయానండి. ఈవేళ మీరు ఇలా చెప్పకూడదు, ఇలా ఆయన నాకు చెప్తున్నాడండి. ఆయన లేఖనానుసారంగా చెప్తుంటే నేను వాక్యం తీసి చూపించాను. నువ్వు వాక్యం తీసి చూపించమంటే చూపించలేకపోయాడండి. అందుకే దైవగ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువానే నమ్మలేదండి వాళ్ళు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు చూడండి, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నమ్మరని చెప్పి యేసు ప్రభువారు చెప్తున్నాడండి. అక్కడ శాస్త్రులతోటి, ప్రధాన యాజకులతోటి, పరిసయ్యులతో చెప్తున్నాను, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంకా 47వ వచనం చూసినట్లయితే, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విన్ను, మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పాడండి. ఇంకా అలా చెప్పినందుకు ఆ శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు తెలుసా? నీవు సమరయుడు, దెయ్యం పట్టినవాడు అని మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారిని. యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టడానికి వస్తే ఆయన చెప్పిన మాటలు వినకపోగా నువ్వు దెయ్యం పట్టినవాడు, సమరయుడు, నువ్వు శంకరజాతి అని చెప్పి మాట్లాడుతున్నారండి. అలానే 51వ వచనం చూసినట్లయితే, ఒకడు నా మాట గైకొనేట్ల వాడెనడనో మరణం పొందరని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు ఆయన. మీరు గనక నా మాటలు వింటే మీరు ఎప్పుడు కూడా మరణము పొందరని చెప్పి యేసుప్రభువు చెప్పినా కూడా వాళ్ళు వినలేదండి. వాళ్ళు ఈవేళ కూడా మేము ఎందుకు ప్రకటిస్తున్నాం? ఈ మాటలు కనుక నువ్వు విన్నట్లయితే, ఈ సువార్తని విన్నట్లయితే, వాడెనడనో మరణం పొందరని యేసుప్రభువు ఎలాగైతే చెప్పాడు అది నీకు వర్తిస్తుంది. కానీ యూదులు ఏమంటున్నారు? నువ్వు దెయ్యం పట్టిన వాడని మాట్లాడుతున్నారండి. అంతేకాకుండా సత్యమును ప్రకటిస్తున్న యేసు ప్రభువుని 59వ వచనం, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి. సత్యం ప్రకటిస్తున్నందుకు యేసు ప్రభువారి మీద రాళ్ళు ఎత్తారండి. ఆనాడు సిలువ కూడా వేశారండి. నమ్మలేదండి. ప్రత్యేకంగా చూసినా కూడా నమ్మలేదండి. ఇప్పటికీ కూడా అదే మనస్తత్వం గలవారు వేళ క్రైస్తవ ముసుగులో ఉన్నారండి. వేళ అయ్యో మనం వెళ్తున్నది కరెక్ట్ కాదేమో, ఈ వాక్యమైన అర్థంలో మనం చూసుకుంటే మనం చేస్తున్నది నిజమేనా, ఇది దైవ గ్రంథంలో ఉంది, ఇది మీరు ఆచరిస్తున్నవన్నీ కూడా దైవ గ్రంథంలో కనుక ఉన్నట్లయితే, వారు అలా ఆరాధన చేసినట్లే మీరు ఖచ్చితంగా చేయండి. ఈవేళ సత్యం చెప్తుంటే ఈవేళ జనం మామే తిరుగుబాటు చేస్తున్నారు ఈవేళ. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అపహాసుకుని గద్దించొద్దని చెప్తున్నాడండి. అపహాసం చేసేవాడు గద్దించొద్దు, గద్దించిన వాడిని ద్వేషిస్తాడని మాట్లాడుతున్నాడండి. నిజమే, ఈవేళ సత్యాన్ని చెబుతున్నందుకు ఈవేళ మమ్మల్ని గద్దిస్తున్నారు. ధనాపేక్ష మంచిది కాదని అనేకమైన ప్రసంగాలు మేము చేస్తే మీరు కింద అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు. మీకు ధనాపేక్ష ఉంది, మీరు వెళ్ళి పని చేసుకోండి అని చెప్తున్నాడు. స్వార్థ మానేసి పని చేసుకోరట. నేను నువ్వు ఏమైనా ఎప్పుడైనా ఇచ్చావా? నువ్వు ఇచ్చిన దాంతో బ్రతుకుతున్నావు మేము. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నా, అపహాసుకుని గద్దింపకము, గద్దించిన వాడిని ద్వేషించును, జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమిస్తాడని చెప్తున్నాడండి. జ్ఞానము గలవాడిని కనుక గద్దించినట్లయితే ఈ వాక్యం ద్వారా జ్ఞానము గలవాడు గద్దింపబడతాడు. వాడు ఇలా ఇటువంటి వాక్యం చెప్పినందుకు వాడు మమ్మల్ని ప్రేమిస్తాడండి. వాడు ఇక్కడ తెలియచేస్తున్నాడండి. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నాడు చూడు. ఆమోసు గ్రంథం చూసినట్లయితే 5:10 చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే
గుమ్మములలో నిలచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదని మాట్లాడుతున్నాడండి ఈవేళ ఇది మంచి చెయ్యమని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? పగపడుతున్నారండి ఈవేళ. ఇక్కడ దైవలేఖనాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ. అందుకే గుమ్మములో నిలచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరని మాట్లాడుతున్నారండి. ఆనాడు యేసు ప్రభువారిని అసహించుకున్నారు. నువ్వు దెయ్యం పట్టుడు అని చెప్పి మాట్లాడారండి. తన స్వజనులు నువ్వు సమరయుడు అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పుడితే అయినా నువ్వు శంకరజాతం అని చెప్తున్నాడండి ఆయన యేసు ప్రభువారిని. పౌల్ని నిజమాడినందుకు శత్రువు అయిపోయాడండి పౌలు ఈవేళ. ఈవేళ మేము సత్యాన్ని ప్రకటిస్తున్నందుకు ఈవేళ ఇలా చెప్పకూడదు అని మాట్లాడుతున్నారండి ఈవేళ. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా దారిన తప్ప తండ్రి వద్దకు ఎవరే వెళ్ళారని చెప్పి యేసు చెప్తుంటే యేసు ప్రభు యొక్క నిజమైన మార్గాలు మేము తెలియచేస్తూ ఉంటే ఈవేళ తప్పుడు బాధలు అనేక మంది ఉండి ఈవేళ నిజాన్ని నమ్మటం లేదండి, అపహసిస్తున్నారు. అందుకే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17, 18 చూసినట్లయితే ఏలియా వచ్చేటప్పటికి ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా ఎలాగుందంటే భయంకరమైన విగ్రహారాధన పాపంతో నిండిపోయిందండి. నిజమైన దేవుణ్ణి ఆరాధించడం మానేశారండి ఉత్తర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. యెహోవాకు బలి ఇవ్వటం మానేశారు. అప్పట్లో నైవేద్యాలు బళ్ళు ఉండి అప్పట్లోను. ఆహాబు యెజెబెలు చేసుకున్న తర్వాత యెజెబెలు దేవుని యొక్క ప్రవక్తలను చంపించేసి తన పూజించే బయలుదేవతలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుందండి. ఒకవేళ ఎవరైనా సరే ఆమెకు ఎదురు తిరిగితే చంపించేస్తుంది. ఆ ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం అంతా భయభ్రాంతులు చేసేస్తుందండి యెజెబెలు. ఎందుకంటే తన అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తను నిజమైన దేవుడైన యెహోవాకు బలి అర్పించడం లేదండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఆ బయలుదేవతలకు మళ్ళా యాజకులు పెట్టేసిందండి. ఎవరైనా సరే యెహోవా నామం ఉచ్చరించాలంటే భయపడిపోతున్నాడు వాళ్ళు. అంత భయంకరంగా ఆ దేశాన్ని మార్చేస్తుందండి యెజెబెలు. అహాబు తన భార్య చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి అతను. అయితే ఏలియా వచ్చాడండి, సుడిగాల్లో వచ్చేవాడు. వచ్చి చెప్తున్నాడండి, మీరు చేస్తున్నది తప్పు అని ఖండించినందుకు ఏలియాని చంపేయాలని చెప్పి అనుకుందండి. మీరు నిజం గల దేవుడైన యెహోవాను మాత్రమే మీరు ఆరాధించాలి, ఆయనే మనల్ని నిర్మించాడు అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పాడు, సరే ఓకే, యెహోవా నిజమా, మీరు పూజిస్తున్న బయలుదేవతలు అషారాదేవి వీళ్ళ నిజమా? ఒకవేళ మీరు పూజిస్తున్నవే కనుక నిజమైతే యెహోవా జీవము తోడు 3.5 సంవత్సరాల పాటు వర్షం పడదని చెప్పేసి ఏలియా చెప్పాడండి. 3.5 సంవత్సరాల వర్షం పడదు. ఒకవేళ మీరు పూజిస్తున్నవి కనుక నిజమైతే వర్షం పడేలా చేయమని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడండి. 3.5 సంవత్సరాల తర్వాత కూడా వర్షం పడలేదండి. భయంకరమైన కరువు వచ్చేసిన ఉత్తర ఇశ్రాయేలు ప్రాంతం అంతా కూడా. కారణం ఏంటి? జీవము గల దేవుడైన యెహోవాను నమ్మనందుకు. ఒకసారి ఏలియా ఆహాబుకు తటస్థించినప్పుడు ఆహాబు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17 నుంచి 18 వరకు చూసినట్లయితే ఆహాబు ఏలియాని చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని ఏలియాతో మాట్లాడుతున్నాడండి. అంటే వర్షం రాకుండా నువ్వు చేసి, నీ దేవునికి ప్రార్థన చేసి వర్షం రాకుండా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టుచున్నవాడు నీవే కదా అని అడుగుతున్నాడు అండి. ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలు బాధ పెడుతున్నాడు ఎవరు? నీవు నీ భార్య బాధ పెడుతున్నారు. ఎందుకు బాధ పెడుతున్నారు? జీవము గల దేవుడైన యెహోవాని విసర్జించి ప్రవక్త అయిన ఏలియా చెప్పిన మాట వినకుండా నిజమైన దేవుని ప్రవక్తను చంపించేసి విగ్రహారాధన పక్షవాతం చేత ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా ఉన్నప్పుడు ఏలియా ఖండిస్తున్నప్పుడు ఏలియా మాట వినలేదండి. వీళ్ళు తప్పు వీళ్ళు చేస్తున్నారు. నిజమైన దేవునికి ఆరాధన చేయకుండా, దేవుడు చెప్పిన ప్రకారంగా చేయకుండా బయలుదేవతగా ప్రజలందరూ ఆరాధించేలా చేసేసి
ఇప్పుడు నెపం అంతా ఎవరి మీద మోపుతున్నారంటే, తప్పు వాళ్ళు పెట్టుకుని నెపం ఎవరి మీద మోపుతున్నారంటే ఏలియా మీద మోపుతున్నాడు ఆహాబు. ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టేవాడు నీవే కదా అని మాట్లాడుతున్నాడండి. ఈవేళ తప్పు వాళ్ళు చేస్తారు, ఈవేళ సువార్తికులు తప్పు అని మాట్లాడుతూ ఉంటారండి. తప్పు చేసి, ఎందుకంటే మీరు అబద్ధంలో జీవిస్తున్నారు. ఈవేళ చాలామంది అబద్ధ బోధలు వింటున్నారండి. ఈవేళ ఆ ఉత్తర ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యెజెబెలు ఆహాబు ఎలాగైతే తప్పుడు మార్గం నడిపించారో, అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడండి ఏలియా, నేను కాదు, యెహోవా ఆజ్ఞను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారని చెప్పి కౌంటర్ ఇచ్చాడండి. ఇక్కడ నేనేం శ్రమ పెట్టలేదు, నీవును నీ తండ్రి ఇంటి వారును యెహోవా ఆజ్ఞ గైకొనలేదు కనుక నీ వల్ల వేళ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శ్రమ పడతానని చెప్తున్నారు. ఎవడో ఒక అబద్ధ బతుకుడు వస్తాడండి వేళ, వాడు మొదలు పెడతాడండి, అది ప్రపంచం అంతా పాకేస్తాడు అబద్ధం. నిజానికి నిలకడ ఎక్కువ, అబద్ధానికి వేగం ఎక్కువ అండి. అబద్ధం అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. అందుకే మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. అందుకే రోమా 2:8 మాట్లాడుతున్నాడు, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దేవుడు చెప్తున్నాడు వేళ, నువ్వు సత్యానికి లోబడకపోయినట్లయితే, దుర్నీతికి గనక లోబడినట్లయితే దేవుని ఉగ్రతయు రౌద్రము వస్తుందని చెప్తున్నాడు దేవుడి వేళ. నువ్వు సత్యాన్ని కనుక వెనకపోయినట్లయితే. మేము ఎందుకు చెప్తున్నాం? మేము ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియదు కనుక. పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు చెప్పింది చెప్పలేక చేయకపోతే పాపం. ఏబేల్ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? కయీను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? గమనించండి. కనుక దేవుడు చెప్పింది చెయ్యాలంతే. దేవుడు ఆత్మ, శరీరం లేదు, శరీరంలో లేడండి ఆయన ఇప్పుడు. కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10:16 చూసినట్లయితే, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా. చెప్తున్నాండి ఇక్కడ, అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడను నమ్మెను అని యెషయా చెప్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిజమే, మేము ప్రకటించింది చాలా మంది నమ్మట్లేదు ప్రభువా అని దేవునితో మాట్లాడుతున్నాడు యెషయా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:5 చూసినట్లయితే, మేము వితర్కములను దేవునికి ఇచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేస్తున్నాం. ఇవాళ మేము ఈ సత్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నాం? మీరందరూ కూడా క్రీస్తుకు లోబడాలని చెప్పి ఇవన్నీ కూడా మేము ప్రకటిస్తున్నాం. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, ఒకవేళ మేము మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈవేళ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:8, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ, సువార్తను ప్రకటిస్తున్న వారిని శ్రమ పెట్టకూడదండి, సత్యాన్ని ప్రకటిస్తున్న వారిని శ్రమ పెట్టకూడదండి. ఒకవేళ అలా గనక శ్రమ పెట్టినట్లయితే మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయం అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మేము రెఫరెన్సులు తీసి చెప్తున్నాం. ఒక్క అబద్ధం కూడా ఇంతవరకు మేము మాట్లాడలేదండి ఎక్కడ కూడా. ప్రతి దాన్ని బైబిల్లో రెఫరెన్స్ తీసి చూపిస్తాను, ఎందుకంటే మిమ్మల్ని నిత్య జీవనం నడిపించడానికి. ఎందుకంటే ఆత్మలు చాలా విలువైనవండి. మేము ఆత్మలను కాపాడే వాక్యాలు మాత్రం చెప్తే, భౌతిక సంబంధమైన వాక్యాలు కాదని మేము చెప్పేదండి. నీ ఆత్మ నశించిపోకూడదని లేఖనానుసారంగా ప్రతి ఉన్నట్టుగా బోధిస్తున్నాం. నువ్వు నమ్మావా రక్షించబడతావు, మారుమనసు పొందు, లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అలా వెళ్ళకూడదనే మా ప్రయత్నం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నా తండ్రి. ఒక సత్యం ప్రకటిస్తుంటే ప్రభా, మేము నిజమాడినందుకు శత్రువైపోతున్నాం తండ్రి. ప్రభా, ఆమోసు కూడా చెప్తున్నాడు ప్రభా, సత్యాన్ని నమ్మరని చెప్పి నమ్ముతున్నారు తండ్రి. ఈవేళ అబద్ధాన్ని ఇష్టపడుతున్నారు తండ్రి. విశాలమైన మార్గంలో అనేక మంది వెళ్ళిపోతున్నారు ప్రభా. కానీ ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పమని చెప్పావు కనుక నాయన, ఈ అబద్ధ బోధనలు అనేక మందిని విడిపించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని నీ యొక్క సువార్త ప్రకాశం ప్రతి ఒక్కరి మీద ప్రసరింపజేసి ఈ సువార్త ప్రపంచం అంతా వ్యాపింప చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887.
ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com, వెబ్సైట్ www.helpingforpoor.com.